తినిపించినట్టు తినిపించడం గుర్తుకొచ్చింది. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించి ఫోన్ చేశాను. మీకేమైనా డిస్టర్బెన్సా? భలే దానివమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివే. కూతురు లాంటి దాన్ని కాదు, కూతురునే. డిస్టర్బెన్స్ ఏమీ లేదు. నువ్వెప్పుడు మాట్లాడాలనుకున్నా మాట్లాడు, నేనేం అనుకోను. చాలా థ్యాంక్స్ అండి. నేను మీ అమ్మాయినే కదా? ఖచ్చితంగా, నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకమ్మా? ప్రతాప్ గారు! అమ్మా, ఎవరో పిలుస్తున్నట్టున్నారు, పనిలో ఉన్నాను. నీకు తర్వాత కాల్ చేయనా? ప్లీజ్ ఏం అనుకోకు. ఉంటాను. బాయ్ అమ్మా. అన్నీ మనసులోనే అనుకున్నాను నాన్న. ఇది విషయమని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. అనుకున్నంత ఈజీ కాదు రిలేషన్స్, ఎమోషన్స్ ని మెయింటైన్ చేయడం. జాగ్రత్త జాగ్రత్త. అరే, ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తు, ఇక నుంచి ముందుకు నడవడం మరో ఎత్తురా. ఏడు కొండల్లో సరిగ్గా మోకాళ్ళ పర్వతం అంటారే, అలా మన ముందు ఇప్పుడు పర్వతం లాంటి సమస్య ఉంది. ఇన్నాళ్ళు నా మీద ఉన్న నమ్మకం మీద నా తమ్ముడికి చిన్న డౌట్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే జరిగిన విషయం అలాంటిది. ఏముందిలే అని వదిలిపెట్టేంత చిన్న సమస్య కాదు. వాడి పరువు ప్రతిష్టకు, గౌరవ మర్యాదలకు, పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన విషయం ఇది. జనాల్లో వాడి పేరుకేమన్నా డ్యామేజ్ అయిందా అని వాడు ఆలోచిస్తాడు, బాగా డిస్టర్బ్ అవుతుంటాడు. ప్రస్తుతం మన మీద పూర్తి నమ్మకం మీద ఉండడు కాబట్టి మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. అరే, మనం ఇన్నాళ్ళు చేసింది అదే కదా మమ్మీ. అదే చెప్పేది, ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు అని. ఇది వరకు మన నటనని, నంగరాచితనాన్ని వాడు నమ్మాడు, కానీ ఇప్పుడు ఎక్కువగా నటిస్తే ఎక్కువగా అనుమానిస్తాడు. అలా అని నిజాయితీగా కూడా ఉండలేము. నటించాలి, కానీ నమ్మకం పోయేంతగా నటించొద్దు. వినయంగా ఉండాలి, కానీ అతి వినయంగా ఉండొద్దు. మాట్లాడాలి, కానీ అతిగా కాకుండా మితంగా మాట్లాడాలి. క్లోజ్గా ఉండాలి, డిస్క్లోజ్నెస్ కాదు. టచ్లో ఉండాలి, కానీ టచ్ మీ నాట్ అనేలా ఉండాలి. ఎన్నాళ్ళు మమ్మీ ఇదంతా? తిరిగివాడు మామూలు మనిషి, ఈ అక్క దైవం, ఆమె మాటే ఫాలో అవ్వాలి అని అనుకునేంత వరకు మనం అపర సత్య హరిశ్చంద్రులో అనేలా ప్రవర్తించాలి. జరిగిన దానికి విచారం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఓకే మమ్మీ. అదిగో పద 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 వస్తున్నాడు, పద. గుణ, హాస్పిటల్ కా? అవునక్క, రోజు వెళ్లేది అక్కడికేగా. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందిరా. ఓయా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నాకు బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదక్క. అదేంటి, నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించాల్సిన విషయమే కదక్క. కాదని నేనెలా అంటాన్రా? నిన్నట్నుంచి నేను చాలా బాధపడుతున్నాను. అవును మావయ్య, ఫీలింగ్ వెరీ బ్యాడ్. మేం కూడా ఇన్వాల్వ్ అయ్యామని ఆ విషయం మమ్మల్ని చాలా బాధ పెడుతుంది.
ఎవరో గిట్టని వాళ్ళు కావాలనే ప్లాన్ చేశారా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే అక్క. సరేరా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి. ఈ లోపు నేను రెడీ అయి వస్తా. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు హాస్పిటల్కి వస్తావా? అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు? కొత్త కొత్త విషయాలు జరిగాయి కదక్క, అందుకే అడిగాను. అవన్నీ నిందలు రాగుణా. నిందలో నిజాలో మనం డిసైడ్ చేసేది కాదు కదా, విచారణ జరుగుతుంది. అలాంటప్పుడు రిలేషన్షిప్ ఉన్న మనం హాస్పిటల్కి వెళ్ళడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవరికి ఏ విధంగా అనుకునే అవకాశం ఇవ్వకూడదక్క. హాస్పిటల్లో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి గుణా. నో ప్రాబ్లం అక్క. ముందు అక్కడ రైజ్ అయిన మ్యాటర్ని క్లోజ్ అవ్వని. నేను ఇలా అంటున్నానని ఫీల్ అవ్వద్దు. ఈ ఇష్యూ మీద విచారణ పూర్తయి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం పూర్తిగా బయటపడే వరకు మీరిద్దరూ హాస్పిటల్కి రాకపోవడమే మంచిది. ఏంటి మావయ్య అలా అంటున్నారు? మేమేమీ చేయలేదు. నువ్వు ఆగరా. అంటే గుణా, నువ్వు మమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నావా? సస్పెక్ట్ కాదక్క, ప్రస్తుత పొజిషన్ అది. మనం కలిసి వెళ్తే విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అంతా భావిస్తారు. హాస్పిటల్ మీద ఇప్పుడు మీడియా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఫ్యాక్ట్స్ తెలిసేదాకా మీరు రాకుండా ఇంట్లోనే ఉండటం బెటర్. గుణ, మా మీద అభియోగమే కానీ ఏ సాక్ష్యాలు లేవనే కదా మాకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ అంటే కేసు క్లోజ్ అయినట్టు కాదు కదక్క. బెయిల్ అనేది చాలా గ్రౌండ్స్ మీద ఇస్తారు. నిర్దోషులను కాదుగా ఇచ్చింది, కండిషనల్ బెయిల్, గ్యారంటీల మీద వచ్చిన బెయిల్. ఒరే గుణ, నిందలకు భయపడితే అదే నిజం అన్నట్టు ఫీల్ అవుతారా? అక్క, ఈ విషయం డిస్కషన్ వద్దు. మీరు రావడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఇష్యూ చేస్తే రిస్క్ లో పడాలి, అనవసరంగా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలి. అదంతా అవసరమా? ఈ సిచ్యువేషన్ లో మనం ఎవరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. క్వశ్చన్స్ కి స్కోప్ ఇవ్వద్దు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నా కెరియర్కి మంచిది కాదక్క. మీరు రావద్దు. సారీ. లైఫ్లో ఫస్ట్ టైం నా తమ్ముడు నేను తప్పు చేశానేమోనని డౌట్ పడుతున్నాడ్రా. వాడు ఎంత లిబరల్గా ఉంటాడో అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటాడు. 20 ఏళ్లు కట్టుకున్న భార్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నాడు. నన్ను అనుమానించాడంటే మనం చాలా అలర్ట్గా ఉండాలిరా. అదంతా కట్టుకున్న భార్య వల్లే మమ్మీ. ఆవిడే ఈ కేసుకి మూల కారణం. అవునరా, నీ పెళ్లి ఆపడానికే ఈ రచ్చంతా ముందు పడేసింది. పెళ్లి జరిగిపోతుందిలే అన్న ధైర్యంతో ఉంటే మధ్యలో ఈ కేసు బయటికి తెచ్చింది. ఏ క్షణం ఏమవుతుందోనని క్షణక్షణం భయంగా బతకాల్సొస్తుందిరా. మన గురించి నిజాలు బయటపడేలోపు ధరణితో నీ పెళ్ళైపోవాలరా. వాళ్ళు ఒప్పుకుంటారా అమ్మ? మరి ధరణి ఒప్పుకుంటే చాలరా. జనని ఒప్పుకుంటుందా? అది బయటపడదు కదా. పడితే అప్పుడు ఫిరాయించాల్సిన ప్లేటు అప్పుడు ఫిరాయిద్దాం. ఎలాగోలా చక్రం తిప్పి మన దుర్మార్గం బయటపడకముందే ధరణి నీ పెళ్ళామైపోవాలరా. ఆ తర్వాత నిజం తెలిసినా వాడి అల్లుడుగా కూతురు కోసం వాడే రక్షించుకుంటాడు. నాన్నని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం ఇప్పుడు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం ఎందుకమ్మా? ఆయన టెన్షన్ పడతారు, భయపడతారు, బాగా డిస్టర్బ్ అవుతారు. అదే కదా నాకు కావాల్సింది. భయపడాలి, టెన్షన్ పడాలి, డిస్టర్బ్ అవ్వాలి. వెంటనే గుణాగారికి ఫోన్ చెయ్యాలి. వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పాలి. అప్పుడే కదా నేను నా తమ్ముడు లాభపడేది. అది కాదు బంగారు తల్లి, ఇదేం చిన్న విషయం కాదు కదా. ఒక్కసారి ఆలోచించు. పోలీసులు, కేసులు, ఇదే నీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. దాస్తే మీ నాన్న రేపు అప్పుడు నాకెందుకు చెప్పలేదు, నేను ఆలోచించేవాణ్ణి కదా అంటారు కదా. ప్లీజ్ అమ్మా, వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ కాలేదు కదా. అప్పుడే ఈ విషయం చెప్పి వాళ్ళ మీద మరో అభిప్రాయం కలిగేలా చేయడం ఎందుకు?
నాన్న వాళ్ళ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. మా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ధీరజ్తోనే నీ పెళ్లి అని నాకు మాటిచ్చి కూడా వెళ్ళారు. ఇప్పుడు ఇలా అని తెలిస్తే ఆయన పరిస్థితి ఎలా మారుతుందో. అది కాదు బంగారు తల్లి. ప్లీజ్ అమ్మా, చెప్పొద్దమ్మా. నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, చెప్పొద్దమ్మా. నాన్నొచ్చాక నేనే ఈ విషయం గురించి చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం చెప్పొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. సరేలేమ్మా, నీ ఇష్టం. నువ్వు చెప్పద్దు అని ఇంతగా బ్రతిమాలుతూ ఉంటే ఎందుకు చెప్తాను? రేపు ఏదైనా జరగరాంది జరుగుతుందేమో, నీ సంతోషాలకు అడ్డవుతుందేమో, అందుకే ఆయనకు చెప్దాం అనుకున్నాను. నువ్వే వద్దంటే నేనేం చేస్తాను? నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నా ఆరాటం. సరే, చెప్పాలే. చాలా థ్యాంక్స్ అమ్మా. ఛ, ఇది మిస్ అయ్యింది. హే బేబీ, వాట్సాప్, ఎలా ఉన్నావు? యా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తెలుసా. హే, ఇంకెప్పుడు నా కొడుక్కి ఫోన్ చేయకు. పెడి. ధీరజ్, ఇలా రారా. ఎక్కడికి మమ్మీ? నువ్వు రారా. నువ్వు సైలెంట్గా రారా. చెప్పింది చెయ్యి, పద. ముందు దేవుడికి దండం పెట్టుకోరా. ఏంటి మమ్మీ ఇదంతా? ఆర్ యు ఆల్ రైట్? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చెప్పింది చెయ్యి. అసలు ఏంటిది మమ్మీ? సరిహద్దు దాటి శత్రుదేశం భూభాగం మీదకి తెచ్చినట్టు తెచ్చి అలవాట్లేని దండాలు పెట్టమంటున్నావేంటి? అసలు నా చేత పూజ గాని దండం గాని ఎప్పుడైనా పెట్టించావా? ఇప్పుడు పెట్టిస్తున్నా, పెట్టు. దేనికి మమ్మీ? మన కోసం, ధరణితో నీ పెళ్లి కోసం. మావయ్య దగ్గర తగ్గిన మన పరపతి, నమ్మకం తిరిగి పొందటం కోసం రా. మనం దిక్కులేని వాళ్ళలా మిగిలిపోకుండా ఉండటం కోసం దేవుడి ఎదుట ప్రమాణం చేయరా. నమ్మకం లేని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తే ఏం ప్రయోజనం మమ్మీ? నా చేతులు చేయవై. మమ్మీ ప్లీజ్ రా. ఇప్పుడు నన్నేం ప్రశ్నలు అడుక్కో. చెప్పించే. సరే. త్రికరణ శుద్ధిగా. ఏం కర్ణా? త్రికరణ శుద్ధిగా. భరత్ అని నేలో మహేష్ బాబు అంతఃకరణ అన్నట్టుంది ఇది. రే విసిగించద్రా. చెప్పు. చెప్పు. దేవుడి ఎదుట త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ. అమ్మా కొద్ది స్లోగా అమ్మా. నువ్వు చెప్పిన పదాలు నోరు తిరగద్దు. 1 by 1 చెప్పమ్మా. దేవుని ఎదుట త్రికరణ శుద్ధిగా. దేవుడి ఎదుట త్రికరణ శుద్ధిగా. మనసా. మనసా? అది మనకుంటుంది కదా. ఉన్నదాన్నే చెప్పు ముందు. మనసా. మనసా. వాచా. వాచా. కర్మణ. కర్మణ. ప్రమాణం చేసి. ప్రమాణం చేసి. ఈ క్షణం నుంచి. ఈ క్షణం నుంచి. మందు తాగను. అమ్మో, వాట్? మందు తాగద్దా? నా వల్ల కాదు మమ్మీ. అయితే ఈ మమ్మీ వద్దా? ధరణితో పెళ్లి వద్దా? మావయ్య దగ్గర పొజిషన్, మావయ్య ఆస్తి ఏమి వద్దా? వాటికి మందుకి లింక్ ఏంటి మమ్మీ? ఉంది. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే నీకు నాకు చెల్లు. నీ దారి నీది, నా దారి నాది. మమ్మీ 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 చెప్తా మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ ప్లీజ్. మందు ముట్టను. మందు ముట్టను. డ్రగ్స్ తీసుకోను. డ్రగ్స్ తీసుకోను. అమ్మాయిల జోలికి వెళ్ళను. అమ్మాయిల జోలికి వెళ్ళను. ధరణితో పెళ్ళయ్యేదాకా పైన చెప్పిన నియమాలు పాటిస్తూ ఎలాంటి చెడ్డ పనులు చెయ్యను అని ప్రమాణం చేస్తున్నాను. ధరణితో పెళ్ళయ్యేదాకా పైన చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఎలాంటి చెడు పనులు చేయనని ప్రమాణం చేస్తున్నానే. నా బంగారు కొండ. మమ్మీ, ఇవన్నీ పాటించాల్సిందేనా? ఏం ఎగ్జామ్షన్స్, అవుట్ స్టేషన్స్, సండేస్, హాలిడేస్, ఫెస్టివల్స్ లాంటివేం లేవా? నో, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే.
ఇదేంటి కొత్తగా చూసినట్టు మమ్మల్ని ఇలా చూస్తుంది? ఛ, ఇదేంటి నిద్రపోకుండానే కలలొస్తున్నాయి? హే సౌమ్య, అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు అలా చూసావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నిజమే కల కాదు, పలకరించింది శక్తి. అయ్యో, ఏమైంది? ఇప్పటి వరకు ప్రమాణాలు చేసింది మీ తల్లి కొడుకులేనా? అవును, మేమే. అది అసలు సంగతి. అందుకే అకాల వర్షాలు, ఆర్థిక లోటు, యుద్ధాలు, తుఫాన్లు, సునామీ, ప్రళయాలు. నువ్వల్ల ప్రమాణం చేయించడమేంటి, వీడు చేయడమేంటి? కలికాలం అంటే ఇదే అనడానికి మీ ప్రమాణాలే సాక్ష్యం. అసలు ఎందుకీ అలివి కాని నియమాలు, ఆచరించని ప్రమాణాలు? ఆచరించాలి, ఆచరించే తీరాలి. ఎందుకు శక్తి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని ధీరజ్తో ప్రమాణం చేయించావు? 1, నా తమ్ముడి నమ్మకం పోకుండా ఉండటానికి. 2, శత్రువుని జయించటానికి. ఏ శత్రువు? ఇంకెవరు ఉందిగా, నా మాజీ మరదలు జనని. నువ్వు ఎన్ని ప్రమాణాలు తీసుకున్నా ఆ జననిని గెలవలేవు. ఇంకా అపశకును నీ నోటి నుంచి రాలేదా అని అనుకున్నాను. నేను నిజాలు కడుపులో దాచుకోను. ఏడ్చావులే గాని వెళ్ళేడు. అసలు అవును మమ్మీ, జననిని గెలవడానికి మనం ప్రమాణం చేయడం ఎందుకు మమ్మీ? రేయ్, శత్రు ఒకటి ఆలోచిస్తే మనం 100 ఆలోచించాలరా. అది మీ పెళ్లి ఆపడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. మనం సహస్ర విధాల జాగ్రత్తల్లో ఉండి ఎలాంటి విషయాల్లోనూ బ్యాడ్ అని ఎవ్వరి దృష్టిలో పడకూడదు. అందుకే ఈ నియమాలు, ప్రమాణాలు. పెళ్ళయ్యే వరకు మనం సాధువుల్లా బతకాలి. ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. ప్రమాణం తప్పొద్దు. ఓకే మమ్మీ. మీరు ఎన్ని సన్యాసి వేషాలు వేసినా తన ముందు సాగవు. ఆమెని గెలవలేరు. తను ఋషి. ఏయ్, పోతలికి. ఎప్పుడు ఉత్తతీతు పక్షుల ఎదురుగా పోతలికి. ఇదిగో, నువ్వు మాత్రం ప్రమాణం తప్పద్దు. చెప్తున్నాను విను. ప్రామిస్? చెప్పు. ప్రామిస్ మమ్మీ. ఓకే. పో. అల్లుడిగా మా ఇంటికి ఈ శుభ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఏ సంతోషం కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మమ్మా, అర్జీలన్నీ గుమ్మలోనేనా? నాన్న లోపలికి వస్తున్నారు. ఎన్ని అప్లికేషన్స్ అన్నా ఇవ్వు, అత్తగారికి అల్లుడు గారు శాంక్షన్ చేస్తారు. నువ్వు ఆపరా. రండి అల్లుడు గారు, రండి. సైలెంట్ గా చూసుకోవడమేనా? మాట్లాడుకోరా? బాగున్నావా కూడా? బాగున్నాను జనని. ఏంటా ఉలికిపాటు? ఏంటా మొహమాటం? వాయిస్ క్లాష్ అయింది. ఏంటమ్మా, ఇవాళ నీలో కొత్తగా ఫస్ట్ టైం ఈ సిగ్గుపడే యాంగిల్ చూస్తున్నాను. ఈ సిగ్గు నీ బ్యూటీని పెంచింది. మధు, నోర్మి. నాన్న అమ్మని ఇలా చూడడం ఇష్టమేమో, అందుకే అమ్మంటే. రేయ్, ఏంట్రా తరుణిది? సరే సరే, ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అమ్మమ్మ చాలా ఫాస్ట్ గా ఉంది. ఫాస్ట్ గా ఉండబట్టి 70 క్రాస్ అయ్యింది. అయితే మేము స్లోగా ఉంటాం, ఏజ్ పెరగదు. నాన్న,
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. థ్యాంక్స్ రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్. ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకోండి. ఇలాంటి పెళ్లి రోజులు 100 జరుపుకోవాలని దీవిస్తాడు. ఇది మరీ ఆశ అత్తయ్య గారు. ఆసేంటి, పెద్దదానిగా నా కోరిక. అప్పుడు 140 ఏళ్ళు వస్తాయి. మంచిదేగా. ఆ. రండి దేవుడికి దండం పెట్టుకుందరు గాని. రండి బాబు. నమస్కారం పెట్టుకోండి. దేవుడి ముందు గుణ పక్కన నిలబడి ఇలా దండం పెట్టుకుని ఎన్నాళ్ళయిందే. విడిగా నిలబడి దేవుడికి దండం పెట్టుకోవడం వేరు, ఇలా భార్యతో కలిసి దండం పెట్టుకోవడం వేరు. నిండుగా తృప్తిగా ఉంటుంది. అమ్మా, నాన్న, మీరమ్మ ఆశీర్వాదం తీసుకోండి. నేనెందుకు లేరా? అదేంటి, నువ్వే మూల విరాట్, పైగా పెద్దదానివి, దైవం తర్వాత దైవంతో సమానం. అవునమ్మమ్మా. ఆశీర్వదించండి అత్తయ్య గారు. కలకాలం ఇలాగే కలిసిమెలిసి జీవించండి. జర్నీ, గుణ దీవెనలు తీసుకో. గుణ, జర్నీ నుదుట సింధూరం దిద్దు. చేదు చేదు జ్ఞాపకాలు రేపుతున్న మంటలన్నీ చిన్న చినుకుతోనే చల్లారేనా. గతము చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చేనా. అలసిపోయిన ఆశలన్నవి అక్షతలయ్యేనా. బంధమెక్కడో కోపమెక్కడో. మీరందరూ వెళ్ళి కూర్చోండి, నేను పాయసం తీసుకొని వస్తాను. మనం ఎంత బాగా ఇంప్రెస్ చేయగలిగితే నా తమ్ముడు అంత త్వరగా మన మీద ఉన్న డౌట్ నుంచి బయటికి రాగలుగుతాడు. మనం చాలా కష్టపడాలిరా ధీరజ్. పడదామమ్మా, నువ్వు ఎలా అంటే అలా. ఎంతసేపు నువ్వెలాగంటే అలా అని అనడం తప్ప సొంతంగా నువ్వేం ఆలోచించవరా? ఆలోచిస్తాను గానీ నువ్వే వద్దంటావు కదా మమ్మీ. మనదంతా కాస్త ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్ డెసిషన్స్ కదా, వైలెంట్గా ఉంటాయి. సరేలే, నీ వైలెంట్ థాట్స్ అప్పుడే ఇంప్లిమెంట్ చేయకు. అన్నీ నువ్వే అంటావు, మళ్ళీ ఆలోచించవా అంటావు. సరేలేరా, నీ పెళ్ళయ్యేదాకా నేనే ఆలోచిస్తాను, నన్ను ఫాలో అవ్వు. వీడేంటి మెసేజ్ పెట్టాడు? ఎవరు మమ్మీ అంత షాకే చూస్తున్నావు?
చూడు. వీడు అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు? దాని మొహన బొట్టు ఎందుకు పెడుతున్నాడు? వీడు నాకు ఫోటో ఎందుకు పంపించాడు? వాళ్ళ అమ్మ నాన్న క్లోజ్గా ఉంటున్నారని నీకు చెప్పడానికి మమ్మీ, నువ్వు కుళ్ళుకోవడానికి. వీడికి నేను బాగా చులకనైపోయాన్రా. నన్ను మాటలంటానికి వెనకడ్డం లేదు. వాళ్ళ అమ్మతో కలిసి నాకు ఎగేనిస్ట్ గా ప్లాన్లు వేస్తున్నాడు. నీ పెళ్లి ఆపడానికి హాస్పిటల్ కేసు విషయంలో వీడి హ్యాండ్ కూడా ఉందని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఉంటుంది మమ్మీ, అందులో డౌట్ ఏం లేదు. ఆ అమ్మ వెంటే కొడుకు కదా. హాస్పిటల్ కేసు ఆవిడ గారు చేయబట్టే అని అన్నావుగా. బ్యాక్గ్రౌండ్లో వీడు ఖచ్చితంగా ఉంటాడు. వీడిని కాస్త భయపెట్టాలరా, వెనక్కి తగ్గేలా చెయ్యాలి. వీడు ఏకు మేకైతే ముందు ముందు మనకే ఇబ్బంది. నువ్వు చెప్పు మమ్మీ, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. కాళ్ళు చేతులు విరగొట్టి మంచమే పడేయాలా? అవన్నీ టెంపరీ ప్లాన్లురా. నీ పెళ్ళయ్యేదాకా మనం ఏం చెయ్యొద్దు. ముందు ఈ గండం గడిచి పెళ్ళవని, ఆ తర్వాత మన జోలికి రావాలంటేనే దడుచుకునేలా చేద్దాం. ధరణి వాడికి చెల్లెలే అవుతుందిగా. ముందు అది నీ పెళ్ళాం కాని దాంతోపాటు అందర్నీ చెప్పు చేతల్లో పెట్టుంచొచ్చురా. అయ్యో, అవే మాట్లాడతాయా? మరి కలుస్తారా? కలుస్తామని హామీ ఇస్తారా? నిన్న మొన్నటి దాకా మీ అక్కే సర్వస్వం అనుకున్నారు. ఆవిడ చేసిన దుర్మార్గం అన్నా అభిప్రాయం మార్చలేదా? వద్దక్క, నా దగ్గర వద్దు. నీ బ్రతుకు నీదే, నా బ్రతుకు నాదే అనలేరా? మీరన్నది నిజమే, కానీ నింద నిర్ధారణ కానిది ఎలా నిర్ణయిస్తాం? నిజంగానే జరిగిన దాంట్లో మా అక్క ప్రమేయం ఉందని తేలితే నిర్మోహమాటంగా, నిర్భయంగా, ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తా. తనని తిరిగి నా జీవితంలోకి తొంగి చూడనివ్వకుండా చేస్తా. అంతగా నమ్మిన నన్ను మోసం చేసిన కారణంగా తనకు జీవితకాలం సరిపడే శిక్ష వేస్తా. తమ్ముడు, నన్ను ఏమీ అనుకు అనే ధైర్యం మళ్ళీ తనకు లైఫ్ లాంగ్ కలగకుండా నేను శిక్ష వేస్తాను. ఆవిడే కాదు, ప్రపంచంలో ఏ అక్క తమ్ముడిని మోసం చేయలేనంతగా శిక్ష వేస్తా. రాగుణ, మధు, తరుణ్, భోజనానికి రండి. వస్తున్నావు అమ్మా. హలో పెళ్లి కూతురా, ఏంటి కొంగు దూపుతున్నావు? లడాయికి ఇక్కడేం మీ ఆడపడుచు లేదు. మధు, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటమ్మా? ఇవాళ నువ్వు కూర్చో, నేను చెల్లి వడ్డిస్తాం. కూర్చో. అరే ఎందుకురా? కూర్చో. కానివవే, ఇవాళ్ళంతా పిల్లల ఇష్టానికి పిల్లల చేతుల మీదుగా జరగనివ్వు. కూర్చోమ్మా, కూర్చో. మధు, నువ్వు కూరలు, నేను పాయసం. ఓకే? హలో, పాయసం మాత్రం నేను ఎవరిని వడ్డించినవ్వను. సరే. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందాం, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం.
చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను. టేస్ట్ ప్లస్ మీ ప్రేమ. అలా రోజు ఉండాలంటే అందరం కలిసి ఉండాలి. నా కోరిక కూడా అదే. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందామమ్మా. చాలు, అంతకన్నా వేరే ఏ కోరిక లేదురా. తరుణ్, మనం వెళ్దామా? ఆ గుణ, అరటిపూ వడలు నీకిష్టమని జననియే చేసింది. తరుణ్కి నీకు ఇష్టమైన వంటకాలు అదే చాలా శ్రద్ధగా చేసింది. రాత్రికి తినండి. థ్యాంక్స్ అత్తయ్య. నా ఇష్టాలన్నీ బాగానే గుర్తుంచుకున్నావు జనని. నిన్ను మర్చిపోతే కదా నీ ఇష్టాల్ని మర్చిపోవడానికి. అమ్మకి మీరంటే ఎప్పుడూ ఇష్టమే. మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట తప్పుగా అంటే వాళ్ళ సంగతి అంతే, అలా ఫీల్ అవుతుంది అమ్మ. వెళ్ళొస్తాను. మధు బాయ్. అత్తయ్య వెళ్ళొస్తాను. అలాగే. నువ్వు వెళ్ళు. అలాగే. ఎరా బుజ్జి తల్లి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మాట్లాడి ఎన్నో నెలలైనట్టు అనిపిస్తుంది. మీకోసం రోజు గుడికెళ్ళొస్తున్నాను తెలుసా? గుర్తుందా? 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తానన్నారు. మర్చిపోయారా? అసలు టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా? ఎప్పుడు బయలుదేరుతున్నారు? 4 రోజుల నుంచి ఏ విషయం చెప్పడం లేదు. బాగా బిజీగా ఉన్నారా? మీరు చెప్పిన టైం అయిపోయింది. ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. అవునమ్మా, కాంట్రాక్ట్ అయిపోవచ్చే టైం అయింది. అందుకే కాస్త పనులు ఎక్కువ చెప్పారు. బాగా బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయడం కుదరలేదు. నేను నీకిచ్చిన మాట గుర్తుందమ్మా. బుజ్జమ్మకిచ్చిన మాట నేను మర్చిపోతానా చెప్పు? కాకపోతే వర్క్ కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. పని పూర్తవగానే ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాను. ఓకేనా? ఏంటి నాన్న, వర్క్ ఎక్స్టెండ్ అయిందని అలా ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోవడం కాదమ్మా, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను కదా. వాళ్ళు చిన్న పని చెప్పినప్పుడు కాదని నిర్మోహమాటంగా చెప్పి ఎలా బయలుదేరతాను? అందుకే సరే అనాల్సి వచ్చింది. తప్పదు కదా. పైగా వాళ్ళు బాసులు, నేను వాళ్ళ కింద ఉద్యోగిని. వాళ్ళ మాట వినకపోతే ఎలా? అందుకే సరే అన్నాను. ఒక 4 డేస్లో అయిపోతుందమ్మా. అయిపోగానే బయలుదేరి వచ్చేస్తాను. మళ్ళీ వాయిదా ఏమి వెయ్యరు కదా? లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో వేయను. నమ్మమంటారు కదా? బుజ్జమ్మా, నీకు మాటిచ్చి తప్పుతానా చెప్పు? ప్రతాప్ గారు, ప్రతాప్ గారు. బుజ్జమ్మా, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. అలాగే నాన్న. అక్క, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. బాలు, నాన్న 4 డేస్లో వస్తాడంటారా? అవునా? ఆయనే నీకు కాల్ చేశారా, లేక నువ్వే ఆయనకి కాల్ చేసావా? నేనే కాల్ చేశానురా. నాన్న బాగా బిజీగా ఉన్నారంట. వాళ్ళ బాస్ ఏదో వర్క్ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే 4 రోజులు ఉండాల్సి వచ్చిందమ్మా. ఏం టెన్షన్ పడుకో అని చెప్తున్నారు. అవునా? నిజంగా 4 డేస్లో ఖచ్చితంగా వచ్చేస్తారక్క? ఖచ్చితంగా వస్తారంట బాలు. నాన్న వెళ్ళేటప్పుడు మాటిచ్చారు కదా, ఆయన రాగానే ధీరజ్తో పెళ్లి జరిపిస్తానని. ఇలా నాన్న వస్తున్నారని ధీరజ్కి విషయం చెప్పాలరా. అవునక్క, చెప్పు చెప్పు. బావ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు.
ఆయన గారు వచ్చారంటే మళ్ళీ పెళ్లి పనులు హడావిడి ఆర్భాటం మొదలవుతుంది. ఈయన కాలు భూమి మీద ఆగదు. ఈయన ఆరాటం, ఆ శక్తి ఆరాటం రెండూ కలిసి ఖచ్చితంగా ఈసారి దాని కొడుకుతో దీని పెళ్లి చేసేస్తుంది. ఆయన వచ్చేలోపే ఏదన్నా ఆలోచించాలి. వచ్చాక ఉరుకులు పరుగులే ఉంటాయి. ఆలోచించే టైం కూడా ఇవ్వడు. ఒక్కసారి పెళ్లి ఆపడానికే నానా తంటాలు పడ్డాను. ఈసారి ఏం చెయ్యాలి, ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. నీ బెటర్ పొజిషన్కి ఎక్స్పీరియన్స్ కావాలి. నీ పొజిషన్కి నువ్వు రీచ్ కావాలి. తిరిగి ఫస్ట్ పొజిషన్లో నిలబడాలి. బాగా చదివి మంచి డాక్టర్వి కావాలి. నిన్ను డాక్టర్గా చూడాలనేదే నా ఆశ. అది వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ చదవలేకపోయిందేమోనే. కరెక్టే అమ్మా, నీ ఊహ నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి నేను నిజం ఎలా చెప్పగలను? చెప్పి ఎలా దూరం చేసుకోగలను? అది లేకుండా నేను బ్రతకలేనమ్మా. దూరం తలుచుకుంటేనే గుండె కలుక్కుమంటుంది. ఇన్నేళ్ళు పెంచింది నువ్వు నాకేం కావు వెళ్ళు అనడానికా? అలా అనగలనా? నేనే కాదు, నా పొజిషన్లో ఉన్న ఏ తల్లైనా అలా అనడానికి నోరు వస్తుందా? లేదమ్మా, లేదు. అలా అనగలిగిన వాళ్ళు అమ్మే కాదు. నువ్వు గ్రేట్ అమ్మా. నీలాంటి అమ్మని వదులుకొని ఏ కూతురు కూడా వెళ్ళలేదమ్మా. వెళ్తే విలువ తెలియని వాళ్లే అవుతారు. రండి పంతులు గారు, రండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, కూర్చోండి. ఏంటక్క పంతులు గారిని పిలుచుకొని వచ్చావు? ధరణి ధీరజులకి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి. ముహూర్తాలు లేవని చెప్పిందే పంతులు గారు కదా అత్త, మళ్ళీ ముహూర్తాలు అంటావేంటి? ఆ మాట 2 నెలల క్రితం చెప్పారా? చెప్పిన 2 నెలలు గడిచాయిగా. అమ్మా, మంచి ముహూర్తాలున్నాయి, మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అని వీధిలో కనబడి చెప్పారు పంతులు గారు. శుభస్య శీఘ్రం. ఎప్పుడో ఎందుకు మా తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, రండి అని వెంట తీసుకొచ్చాను. ఏం పంతులు గారు? అంతే అంతే. ఓ, ఇప్పుడు ముహూర్తాలు ఉన్నాయా పంతులు గారు? దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయండి. మీరు ఊ అన్నమే ఆలస్యం. విన్నావుగా తమ్ముడు, మనదే ఆలస్యం అంటున్నారు. ముహూర్తాలు ఉండొచ్చు అత్త, కానీ ధరణి వాళ్ళ నాన్నగారు దుబాయ్లో ఉన్నారు కదా, ఆయన రాకుండా ఎలా ముహూర్తాలు పెట్టుకుంటాం? ఆయన వచ్చాక పెట్టుకోవచ్చులే. ఇప్పుడు ధరణి ఫోన్ చేసింది. వాళ్ళ ఫాదర్ 4 డేస్లో దుబాయ్ నుంచి వస్తున్నారట మావయ్య. విన్నావుగా తమ్ముడు, ఈలోపు మనం ముహూర్తాలు పెట్టించినా వారికి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. పైగా ముహూర్తాలు కూడా పెట్టించేశారని సంతోషపడతారు. అయితే మీరు ముహూర్తం ఫిక్స్ చేయొచ్చు. అలా ఎలా? కూతురు పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు వారు లేకపోతే ఎలా? వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళు చూసుకోవాలిగా. అన్ని ఏర్పాట్లు మనవేగా, పైసా ఖర్చు లేదు, పనులు ఎలా అన్న టెన్షన్ లేదు, ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అది కాదక్క, వాళ్ళు కూడా ఉండాలి కదా. ధరణి ఉంటుంది, తమ్ముడు బాలు ఉంటాడు, తల్లి శారద ఉంటుంది. వాళ్లే ప్రతాప్ గారికి ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఇబ్బంది ఏం ఉండదని నాకు అనిపిస్తోందిరా. వాళ్ళకి విషయం చెప్పి మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సరే అక్క, ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. వాళ్ళతో మాట్లాడాక మీకు ఫోన్ చేస్తాం పంతులు గారు.
అలాగే సార్, సరేనమ్మా, నేను బయలుదేరతాను. అదేంటి కూడా తర్వాత కబురు చేస్తామని పంతులు గారితో చెప్పి పంపించావు. ఇంకా అలా పంపావు నాన్నతో అంటున్నావు, నీకు అసలు విషయం అర్థం కాలేదా అత్త? అసలు విషయమా? ఏంటా అసలు విషయం? మరీ అమాయకంగా అడుగుతావేంటి బావా? మీ తల్లి కొడుకుల మీద క్రిమినల్ కేసున్న విషయం మీరు మర్చిపోవచ్చు, కానీ నాన్నకు గుర్తుంది కదా నాన్న? అందుకే అలా పంతులు గారిని పంపించారు కదా నాన్న? కేసు ఉండగా పెళ్ళి అది ఎలా అత్త? ఏమంటావు అత్త? ఎరగుణా, నీ ఉద్దేశం నీ కొడుకు చెప్పిందేనా? నేను నా కొడుకు ఆ కేసులో ఉన్న దాని ప్రకారం ఇన్వాల్వ్ అయ్యామని నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఇంక మేం బ్రతకడం అవసరమారా? ఇక మేము ఇంట్లో ఉండడమే దండగా. ఇక ఇవన్నీ పెళ్లి ప్రయత్నాలన్నీ వేస్టే. అక్కనైనా అమ్మలా పెంచిన నన్ను అయ్యో, అనుమానించాక ఇంకా ఈ బతకడం వేస్ట్. నీకు నీ హాస్పిటల్కి ద్రోహం చేస్తానని నువ్వు నిజంగా నమ్మావా గుణా? కానివరా, నీకోసం నేను చేసిన త్యాగానికి నువ్విచ్చే బహుమానం, అనుమానం, సంతోషం నాలాంటి మంచి వాళ్లకు ఇలా జరగడమే కరెక్ట్. అరే ధీరజ్, పదరా. ఈ పెళ్లి వద్దు, ముహూర్తం చూడ్డం వద్దు. పదరా, మనం వెళ్ళిపోదాం మమ్మీ. అక్క అది కాదు. ఏది కాదురా? నీ మొహం వెనక ఉన్న అభిప్రాయం అదేగా. అయినా మేము ఆ దుర్మార్గంలో భాగం పంచుకున్నట్టయితే ఈ పాటికి బయటపడేదే కదా. అసలు మమ్మల్ని అనుమానించలేదు, విచారించలేదు అంటే మేము నిర్దోషులవేనా కదా? నిజాయితీగా ఉన్నామని అర్థం కాదా? అయినా నువ్వు నమ్మనప్పుడు నీ కళ్ళెదుట మేము ఉండలేం. పద ధీరజ్, మన బతుకు మనం బతుకుదాం, మన దారిన మనం వెళ్ళిపోదాం. యాక్టింగ్ ఇరగదీస్తున్నావు అత్త. ఏం టాలెంట్. నాన్న దగ్గర సింపతి గెయిన్ చేయడానికి భలే డ్రామాలు ఆడుతున్నావు కదా. గుడా, మాకీ పెళ్లి చెడిపోయినా ఇబ్బంది ఏం లేదురా. వీడు మగాడు, తలవంపులేని రావు గాని ధరణి ఆడపిల్లరా. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించు. ధీరజ్తో ఎంగేజ్మెంట్ అయింది, వివరాలు జనాలకు వివరంగా తెలియవు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే జనాలరా. ఉన్నవి లేనివి కల్పించి ప్రచారాలు మొదలు పెడితే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా. ఆ పిల్ల నరకం అనుభవించాల్సి వస్తుందిరా. అయినా ఎవరు తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. మనం ఎలా మార్చగలం? ఎవరికి ఏ అపకారం తలపెట్టకు దేవుడా అని నిత్యం భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని. ఆ ధరణికి కూడా మరో మంచి సంబంధం వచ్చేలా చూడు స్వామి అని వేడుకుంటాను. అంతకు మించి చేయగలిగిందేముంది? ముహూర్తానికి నువ్వే అభ్యంతరం చెప్తే ఇంక పెళ్లికి ఎలా ఒప్పుకుంటావు? సరే అంటాడు నా తమ్ముడు అని ఆశించడం కూడా తప్పే అవుతుంది. దురాశగానే భావించాలి. వస్తాం కూడా. ఇన్నేళ్లు నువ్వు చూపించిన ఆదరాభిమానాలకు, పంచిన ప్రేమకు కృతజ్ఞతగా థ్యాంక్స్. అయినా మా వారు ఊళ్ళో లేరు కదా. అందుకే ఇప్పుడు నువ్వే ఇంటి పెద్దవని నీకు చెప్పి ముందుకు వెళ్ళి ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవాలని చెప్పి చేయటం మర్యాద అని ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఇదిగో ఇస్తున్నాను పెద్దరికం, దక్కించుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిల్లర వేషాలు వేస్తే నష్టపోతావు.
అన్ని విధాలుగా నష్టపోతావు. ఇటు పక్క శక్తి అని గుర్తుంచుకో. ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత అవసరమైతే ప్రతాప్ని స్పెషల్ ఫ్లైట్లో పిలిపిద్దాం. ఓకేనా? వార్త విని నీ నోరు పడిపోయింది. నీ నుదుట చెమటలు పడుతున్నాయి. అర్థమవుతుంది. నీ మౌనమే కన్ఫర్మ్ చేస్తుంది. సరేలే కాని ఓసారి నా కోడలికివ్వు. ఇదిగోనమ్మా శక్తి గారు. అమ్మధరణి, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానత్తయ్య. ముఖ్యంగా ఫోన్ చేసింది ఎందుకంటే మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను. అందుకే ఆ వార్తతో నోరు తీపి చేద్దామని స్వీట్ బాక్స్ పంపించాను. మీరు పంపారా స్వీట్స్? ఎస్, ముహూర్తాలు ఫిక్స్ చేసుకునే ముందు వార్త నీకు చెప్దామని ఫోన్ చేశానమ్మా. నీ అభిప్రాయం ఏంటమ్మా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలా అనా? చెప్పి నేనేమీ అనుకోను. చెప్పు. నాదేముందత్తయ్య, మీ ఇష్టమే నా ఇష్టం. నీ మనసు నీ అంత మంచిదమ్మా. ఉంటాను మరి. ముహూర్తాలు ఫిక్స్ అయ్యాక ఫోన్ చేస్తాను. ధీరజేడి ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా రావడం లేదు. అసలు ఎక్కడున్నాడు? పని అన్నాడు. నన్ను రమ్మని ఫోన్ చేయడం ఎందుకు? ఎక్కడున్నానో కనుక్కో. నీ పక్కనే ఉన్నాను. పరీక్ష పెడతావా? చెప్తా. దాగుడు మొదలాడుతున్నావా? ఎక్కడున్నావు ధీరజ్? ధీరజ్, నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా.
ఎవరిది? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. సర్ప్రైజ్! ధీరజ్, ఏంటి ధీరజ్, ఎందుకిది? నీకే. నువ్వు నా మహారాణివి కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ధీరజ్? హలో, ప్రేమికుల మధ్య ఇలాంటి ప్రెజెంటేషన్స్, సర్ప్రైజులు ఉండాలి. లేకపోతే థ్రిల్ ఉండదు. చెప్పుకోవడానికి లవ్ స్టోరీలో కూడా ఏముండదు. ఇవే కదా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవి. ఆల్రెడీ అత్తయ్య చాలా నగలు పెట్టేశారు. అమ్మ ఎన్ని పెట్టినా ఈ నిత్య ప్రేమికుడు నిన్ను ఆరాధిస్తూ ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. నిత్య ప్రేమికుడు? ఎస్. మనకు పెళ్ళైనా నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. మనం ఎప్పటికీ ప్రేమికులమే. బాగుందా? నచ్చిందా? మనసు తెలిసిన వాడివి, నచ్చిందెలా తెస్తావు? సూపర్ గా ఉంది. నేను వేనా? తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ. ఏంటి ధీరజ్? ధరణి, ధీరజ్ వద్దు. ధీరజ్, ధీరజ్ వద్దు, వద్దు ధీరజ్, వద్దు ధీరజ్, ధీరజ్ వద్దు, ధీరజ్.